హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొకసారి మన నిద్రపోయే విధంగా నిద్ర ఎగిరిపోయే విధంగా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో ఎన్ని ఆశ్చర్య కార్యములతోటి దేవుడు వారిని విడిపించారో దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూడగలం. అయితే వారిని వాగ్దాన దేశానికి దేవుడు నడిపించిన తర్వాత దేవుడు వారికి ఏ సరిహద్దులు అయితే ఇచ్చాడో ఆ సరిహద్దుల వరకు అంతవరకు కూడా ఆ వాగ్దాన దేశాన్ని వారి పూర్తిగా స్వతంత్రించుకున్నది ఎవరి యొక్క ఆధ్వర్యంలో అంటే మనందరికీ బాగా తెలుసు. కీర్తనకారుడు మహారాజు దావీదు యొక్క పాలనలో దేవుడు వాగ్దాన దేశం ఏదైతే వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సరిహద్దులు ఉన్నాయో అంతవరకు కూడా వారు దాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ క్రమంలో దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. ఏ విధంగా దేవుని యొక్క సహాయంతో అసాధ్యం అనుకున్నటువంటి అనేక యుద్ధాలను గెలిచి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారో దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. అయితే ఎప్పుడైతే ఆ యొక్క వాగ్దాన దేశాన్ని పూర్తిగా వారు స్వతంత్రించుకున్నారో ఇక చేయడానికి పెద్దగా యుద్ధాలేమీ లేవు అనుకున్న సమయంలో దావీదుకి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక గట్టి ఆలోచన కలిగింది. ఏమనంటే వారు సేవిస్తున్నటువంటి దేవుడు ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఐగుప్తు దేశము నుండి ఫరో యొక్క బానిసత్వంలో నుంచి తన యొక్క బలమైన హస్తముతో వారిని విడిపించి గద్ద రెక్కల మీద వారిని తోడుకొని వెళ్ళి వాగ్దాన దేశాన్ని వారికి స్వతంత్రించుకునేలాగా ప్రతి అడుగులో ద్వారా ఉండి సహాయపడ్డాడో ఆ దేవుడైనటువంటి యెహోవాకి ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి మందిరాన్ని కట్టాలి అని చెప్పి వారు ఎంతగానో ఆశపడ్డారు. అందరికంటే కూడా ఎక్కువగా ఆశపడింది ఎవరంటే దావీదు. ఎంతగానో దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని చెప్పి ఆశపడ్డాడు. నేనేమో కోటలో జీవిస్తూ ఉన్నాను, దేవుని యొక్క మందసమేమో ఒక గుడారం వంటి దాంట్లో ఉంది. కాదు, ఇట్లా కాదు, దేవుని యొక్క మందసం ఉండే చోట ఒక గొప్ప మందిరాన్ని కట్టాలని చెప్పి దావీదు ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో దేవుని యొక్క స్వరం దావీదుతో మాట్లాడుతూ ఏమంటూ ఉందంటే, దావీదు, నీ చేతితో నువ్వు ఎన్నో యుద్ధాలు చేసావు, నీ యొక్క ఖడ్గంతో ఎన్నో యుద్ధాల్లో నువ్వు తిరిగావు కాబట్టి నీ చేతితోటి మందిరం కట్టబడుతుంది కాదు, కానీ నీ తర్వాత నీ యొక్క కుమారుని నేను హెచ్చిస్తాను, నీ యొక్క కుమారుని యొక్క రాజ్యాన్ని, సింహాసనాన్ని నిత్యంగా నేను స్థాపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకోసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమంటూ ఉన్నాడండి దావీదు, ఈ మందిరం నువ్వు కట్టొద్దు కానీ ఎవరి చేత కట్టిస్తాడంటండి అని ఇక్కడ జరిగే విషయాలన్నీ రోజు చూడొచ్చు. ఈ కూటం మళ్ళీ మనం పెట్టుకోం కాబట్టి కాసేపు దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలని చెప్పి మనం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దావీదు యొక్క కుమారుణ్ణి దేవుని హెచ్చించి ఆయన యొక్క సంతతిని హెచ్చించి నిత్యంగా శాశ్వతంగా ఆయన యొక్క కుమారుని యొక్క సింహాసనాన్ని హెచ్చించి స్థిరపరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదుకు బాధ. ఏం బాధ అండి? ఆయనకేమో బాగా దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి అనేటువంటి బాగా ఆకాంక్ష, కానీ దేవుడేమో ఆయన కాదు, ఆయన కుమారుడి చేత కట్టిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు ఏమనుకున్నాడంటే,
పోనీ నేను కట్టకపోయినా పర్లేదు, కానీ ఆ మందిరానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క మెటీరియల్స్ ఉంటాయి కదా. ఇల్లు కట్టినప్పుడు మనం చూస్తూ ఉంటాం, దానికి ఇసుక, కంకర, సిమెంట్ అని, ఐరన్ అని ఎన్నో ఉంటాయి. అయితే దావీదు దేవుని యొక్క మందిరం కొరకు ఏమేమి సిద్ధం చేస్తూ ఉన్నాడంటే, ఎంతో ఎంతో విలువైనటువంటి, ఎంతో ఖరీదైనటువంటి ఆ వస్తువులన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. కొండరాయి, పాలరాయి, ఇనుము, ఇత్తడి, బంగారం, కేదారు మ్రాణులు, అంటే మన టేకు కంటే కూడా ఎంతో విలువైనటువంటి చెక్క, ఇవన్నీ కూడా కొన్ని టన్నుల కొద్దీ సిద్ధం చేసి పెడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ యొక్క మందిరం కొరకు ఎవరెవరైతే పని చేయాల్సి ఉందో, మనం కాంట్రాక్టులు మాట్లాడుకుంటాం కదా ఇల్లు కట్టేటప్పుడు, ఈ మేస్త్రి దీని కొరకు కాంట్రాక్ట్ అని చెప్పి మాట్లాడుకుంటాం కదా. అలాగా ఏ మేస్త్రి దీని కొరకు పని చేయాలో వారికి, వారి కింద పని వారికి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ను కూడా ముందుగానే మాట్లాడి వారికి ఇవ్వాల్సినవి కూడా ఇచ్చేసి దేవుని మందిరానికి అవసరమైనవన్నీ కూడా సమకూర్చి పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంతగా ఆకాంక్ష దావీదుకి. దేవుడు నువ్వు కట్టొద్దు అని చెప్పాడనే గాని, ఒకవేళ దావీదుకి అవకాశం ఉండుంటే ఈయనే సగం కట్టుబడి కట్టుండేవాడు అనుకుంటాను నేను. ఏమండి, దావీదు ప్రతిరోజు కూడా వెళ్ళి సగం కట్టుబడి ఆయన చేసి ఉండేవాడు. అంతగా ఆకాంక్ష. ఒకవేళ ఆయన హయాంలోనే దేవుని మందిరం పూర్తి కూడా అయి ఉంటే దావీదు ఏం చేసి ఉండేవాడు అనుకుంటానంటే నేను, ఆయన కోటను విడిచిపెట్టి వచ్చి ఓ దుప్పటి తీసుకుని దేవుని మందిరంలోనే, దేవుని సన్నిధానంలోనే పడుకుని ఉండేవాడు దావీదు. అంతగా దేవుని యొక్క సన్నిధానం అంటే ఆకాంక్ష. అందుకని చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతామండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన జీవిత కాలం అంతా కూడా ఎక్కడున్నారంటుకుంటున్నాడండి? దేవుని యొక్క మందిరములో, యెహోవా యొక్క సన్నిధిలో నివాసము కోరుతున్నానని చెప్పి ఆయనకున్న ఒకే ఒక్క కోరిక, ఒక్క వరం అడుగుతున్నాను. మనకి ఎవరైనా అవకాశం ఇచ్చారనుకోండి, ఒక్క వరం అడగమని మనం ఏమడుగుతాం? ఎన్నో రకాలు ఉంటాయి మనం అడిగేవి. కానీ దావీదు ఏమడుగుతున్నాడు చెప్పండి? చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నేను నివాసం కోరుతున్నానని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకోసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అంతగా ఆకాంక్ష దావీదుకి. అయితే దేవుడు వద్దన్నాడు కాబట్టి దావీదు ఆ మందిరానికి అవసరమైనటువంటి వెండి, బంగారము, ఇత్తడి, కేదారు నానులు, పాలరాయి, ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఎవరెవరు పనిచేయాలి అని చెప్పి, ఏ కాంట్రాక్ట్ మాట్లాడాలని చెప్పి అవన్నీ కూడా సిద్ధం చేసి పెడుతూ ఉన్నాడు. అయితే ఒక రోజు దావీదు తర్వాత నిజంగానే అతని యొక్క కుమారుడు సొలొమోను ఆ యొక్క రాజ్యానికి రాజుగా, చక్రవర్తిగా అభిషేకించబడిన తర్వాత ప్రపంచంలోనే ఇప్పటికీ చరిత్రలో అత్యంత తెలివైనటువంటి చక్రవర్తిగా పేరు పొందినటువంటి సొలొమోను దేవుని చేత అభిషేకించబడి ఆ యొక్క గొప్ప మందిరాన్ని నిర్మించడానికి పని మొదలుపెట్టి, దావీదు గారు సమకూర్చినటువంటి ఆ యొక్క మెటీరియల్స్ అన్ని కూడా వాడి ఎక్కడ అంతకు ముందు ఎక్కడ కనపడని విధంగా, కళ్ళు మిరుమిట్లు కొలిపేటువంటి విధంగా ఒక మహిమాన్వితమైనటువంటి రీతిలో, ఎంతో గొప్పదైనటువంటి విధంగా ఒక గొప్ప దేవుని యొక్క మందిరాన్ని కడుతూ ఉన్నాడు సొలొమోను. ఒకవేళ ఆ ప్రాంతానికి కనుక వెళ్ళి చూస్తే 3 కొండల మధ్యలో ఎంతో పెద్దది, ఒక్కొక్క కొండరాయి చూస్తే దాన్ని కదిలించడానికి క్రేన్లు కూడా చాలు. అలాంటిది ఆ రోజుల్లో ఏ విధంగా దీన్ని కట్టారు అని చెప్పి ఎన్నో
ఆ ఆర్కియాలజిస్ట్ అంటారు కదా, వారు వెళ్ళి ఎన్నో పరిశోధనలు చేసి ఇంత గొప్పగా ఏ విధంగా కట్టి ఉంటారని చెప్పి ఇప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటారు. అంత గొప్పదైనటువంటి మందిరాన్ని సొలొమోను నిర్మించి దాన్ని ప్రతిష్ఠించే రోజున అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామండి. దినవృత్తాంతముల గ్రంథము దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథం, క్షమించండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిది. బూరలు ఊదువారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండగా యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి రీతిలో కట్టబడినటువంటి ఆ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించే రోజున వారందరూ కలిసి అక్కడ స్తుతి ఆరాధన చేస్తూ ఉన్న సమయంలో యెహోవా మహిమతోటి ఆ మందిరము నిండుకున్న విధానాన్ని బట్టి, ఆయన తేజస్సు ఆ యొక్క మందిరాన్ని నింపినటువంటి విధానాన్ని బట్టి యాజకులు సైతం అక్కడ నిలువలేకపోయినంతటి శక్తివంతమైనటువంటి రీతిలో దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందిరాన్ని నింపుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అంత గొప్పదైనటువంటి రీతిలో ఆ యొక్క మందిరాన్ని కట్టిన తర్వాత దేవుని యొక్క మహిమ కనీని ఎరుగనటువంటి రీతిలో ఆ యొక్క మందిరాన్ని నింపుతూ ఉంది. ఎంత గొప్పగా అంటే, అంత పెద్ద మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను తర్వాత ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దేవా, అసలుకి ఇంత పెద్ద మందిరాన్ని, ఒక 3 కొండల మధ్యలో ఇంత ఘనమైన మందిరాన్ని నేను కట్టి నీ మహిమ ఇందులో సరిపోద్దు అనుకోవడం నా బుద్ధి తక్కువ అనుకుంటున్నాడు. ఏమండి, నీ మహిమ దీంట్లో ఎలా సరిపోద్దని నేను అనుకున్నాను. ఎందుకంటే నీవు మహాకాశములు పట్టజాలటువంటి గొప్ప దేవుడుకు, నీ మహిమకి ఈ మందిరము సరిపోవుద్దా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నవాడు సొలొమోను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అంత గొప్పదైనటువంటి విధానంలో ఆ యొక్క తన యొక్క ప్రజల మధ్య దేవుడు తన మహిమను కనబరుస్తూ ఉన్నాడు. కానీ మనిషికున్న అలవాటు ఏంటంటే, దేవుడు ఎంత గొప్పగా తన ఆశ్చర్య కార్యాలను చేసినా ఆయన మంచితనం, ఆయన గొప్పతనం మనకేమవుతుందంటే అలవాటు అయిపోతుంది. ఏమవుతుందండి? అలవాటు అయిపోతుంది. నెమ్మదిగా ఆ దేవుడే కదా, మన దేవుడే కదా, లేకపోతే ప్రతిదీ పట్టించుకుంటాడంట్లే అని మనసు నెమ్మదిగా వాత వేయబడినట్లుగానో, లేకపోతే ఆయన గొప్ప కార్యాలను చూసి అలవాటైపోయినటువంటి పద్ధతులను వెళ్ళిపోయి దేవుని యొక్క ఆ యొక్క శక్తిని, ఆ యొక్క మహిమని, ఆయన యొక్క సన్నిధానాన్ని రుచి చూసేటువంటి ఆ యొక్క హృదయం చిన్నగా పక్కకు తొలగిపోతూ ఉంటుంది. వారికి కూడా అదే జరిగింది. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత అలవాటుగా మారిపోయి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ మందిరంలోకి రావటం, ఏదైతే ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నటువంటి బలులు ఏవైతే ఉన్నాయో ఏదో ఒకటి అర్పించటం, బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవించటం. ఇష్టానుసారంగా అంటే ముఖ్యంగా దేవునికి ఇష్టం లేనటువంటి పనులు వారు ఏం చేస్తూ ఉన్నారని తర్వాత రాయబడిందంటే, అన్యాయం, అక్రమం,
దయలేనటువంటి హృదయం, అసమానతలు, నువ్వు ముందు నేను వెనక, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, లేకపోతే కనికరం లేనటువంటి హృదయం, ద్వేషం, అసూయ, ఇటువంటి వాటన్నిటితోటి వారి యొక్క హృదయాన్ని నింపుకున్నాడు. కానీ ఈ సజీవుడైన దేవుడు ఆయనకేదో మందిరం లోపలికి వచ్చి భక్తి చేసి 2 బొల్లు ఆయనకి అర్పించి బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవించేటువంటి జీవితం జీవిస్తున్నా కానీ అటువంటి బిస్కెట్లకు వేటికండి వాటికి పడిపోయేటువంటి దేవుడు కాదు. ఈయన సజీవుడైనటువంటి దేవుడు. ఈయనకి గడప లోపల ఏ విధంగా ఉంటావో గడప బయట కూడా అదే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. బయట ఒకలాగా ఉండి లోపల ఇంకొకలాగా ఉంటారంటే ఈయనకి కుదరదు. కాబట్టి వారు ఏదైతే అలవాటు పడ్డారో లోపల ఒకలాగా ఉంటాం, బయట ఇంకొకలాగా ఉంటాం. ఇది చూసి చూసి ఆయన యొక్క ప్రవక్తలను పంపించి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. అందులో ఒకదాన్ని చూద్దామండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైనటువంటి మాటలు ఆధారము చేసుకొనుకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించవలనని చెప్పి ఆయన తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి పైకి భక్తి నటించి, మందిరం లోపల పైకి భక్తి నటించి, అందరి ముందు భక్తి నటించి లోపలికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా, మరి ముఖ్యంగా నీ పొరుగు వారంటే ప్రేమ లేకుండా అన్యాయమైనటువంటి రీతిలో, అక్రమమైనటువంటి రీతిలో, అసూయతోటో ద్వేషంతోటో లేకపోతే ప్రతిదీ స్వార్థపూరితంగా ఆలోచిస్తూ అక్రమంగా జీవిస్తే ఒప్పుకునేటువంటి దేవుడు ఈయన కాదు. ఈయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన తన సొంత కుమారులు కుమార్తెలుగా చూసేటువంటి దేవుడు. కాబట్టి నీవు క్రమముగా జీవించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించే విధంగా నీవు జీవించాలి, నీతిగా న్యాయంగా నీవు బ్రతకాలి. ఇవన్నీ కూడా ఆయన లోపల మాత్రమే చూసే దేవుడు కాదు, కానీ బయట ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావో చూసేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, నీ హృదయము లోపల నిజంగా ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు, హృదయ లోతులన్నీ కూడా ఎదిగినటువంటి దేవుడు. పైకి వేసేటువంటి చూసేటువంటి వేషాలు దేవుడు చూసేటువంటి వాడు కానే కాదు అని ఎన్నోసార్లు తన ప్రవక్తల ద్వారా ఆయన ఆ యొక్క వార్నింగ్స్ పంపిస్తూ ఉన్నా కానీ వీరు పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగానే జీవిస్తూ ఉన్నారు. లోపలికి రావటం, పైకి భక్తి చేయటం, లోపల హృదయంలో అంతా కూడా అనవసరమైన అన్ని కూడా పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా జీవించటం. కాబట్టి చూశాడు దేవుడు మళ్ళీ తిరిగి ఏ విధంగా అయితే అంతకు ముందు ఐగుప్తు దేశంలో బానిసత్వంలోకి వెళ్ళిపోయారో అదే విధంగా శాపగ్రస్తమైనటువంటి జీవితాలను జీవించడం ద్వారా తిరిగి మరి ఒకసారి బానిసత్వంలోకి వారు కొనిపోబడుతూ ఉన్నారు. తిరిగి వారి యొక్క స్వతంత్రాన్ని కోల్పోయి వాగ్దాన దేశంలో ఎంతో చక్కగా ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో అందరూ కలిసి మెలిసి ఎంతో ఆనందంతో బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ యొక్క జీవితాలను కోల్పోయి తిరిగి మళ్ళీ బానిసత్వంలోకి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుడు ఎప్పుడైతే మనల్ని కొంచెం చెయ్యి
విడిచిపెట్టిన తర్వాత జరిగేటువంటి ఆ యొక్క శ్రమలు కష్టాల్లో మళ్ళీ మనకు ఎవరు గుర్తొస్తారండి? మళ్ళీ గుర్తొస్తాడు కాదు, మనకు వెంటనే గుర్తొస్తాడు అనుకోండి. వీళ్ళకి మాత్రం వీళ్ళు అదేందో నాకు అర్థం కాదు. ఇజ్రాయెల్ 70 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 70 సంవత్సరాలకి వెళ్ళి గుర్తు తెచ్చుకొని అప్పుడు మళ్ళీ దేవా మా అన్యాయాన్ని అక్రమాల్ని క్షమించు అని పశ్చాత్తాపడి ఎప్పుడైతే ప్రార్థన చేశారో తిరిగి దేవుడు మళ్ళీ వారిని విడిపించి ఆ బానిసత్వం నుంచి విడిపించి వారు తమ యొక్క వాగ్దాన దేశం ఏదైతే ఉందో దానిలోకి వారందరూ కూడా తిరిగి వెళ్లే విధంగా దేవుడు వారికి అవకాశాన్ని తెరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తిరిగి వెళ్ళేసరికి అంతకు ముందు కట్టినటువంటి ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి మందిరం, కని విని ఎరుగని రీతిగా కట్టబడినటువంటి మందిరం ఏదైతే ఉందో మొత్తం కూడా ఎట్లా ఉంది చెప్పండి? శిథిలం అయిపోయి ఉంది. దాన్ని చూసి వారు ఎంతో బాధపడ్డారు. అయ్యో, మా మధ్యలో దేవుడు నివాసం చేయాలని చెప్పి ఇంత మహిమాన్వితమైనటువంటి రీతిలో వెండి బంగారము కేదారు మ్రాణులతోటి ఆయన మందిరాన్ని మేము కట్టుకుంటే ఇంత శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. తిరిగి మరి ఒక మందిరాన్ని ఇదే స్థలంలో మేము కట్టాలి అని చెప్పి వారు మళ్ళీ కష్టపడి ఆ యొక్క మందిరాన్ని వారి యొక్క మధ్యలో ఆయన మందిరం ఉండాలని చెప్పి కష్టపడి కట్టడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే మొదటిసారి మందిరం కట్టినప్పుడు ఎవరున్నారండి? దావీదు మహారాజు ఉన్నాడు. బాగా ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో వారు ఉన్నారు. కాబట్టి ఆయన సమకూర్చినటువంటి వెండి బంగారము ఇత్తడి వీటన్నిటితోటి వాళ్ళు ఏం చేయగలిగారంటే గొప్ప మహిమాన్వితమైనటువంటి మందిరాన్ని వాళ్ళు కట్టగలిగారు. కానీ ఇప్పుడు దావీదు గారు ఉన్నారా? పోనీ ఆయన కుమారుడు సొలొమోను ఉన్నాడా? పోనీ ఏదైనా రాజు ఉన్నాడా? ఎవరు లేరు. కాబట్టి అంత గొప్పగా ఏ విధంగా వీరు అప్పుడే బానిసత్వం నుంచి విడిపించబడి వచ్చిన వారు అంత గొప్పగా మందిరం మనమే కడతామని చెప్పి ఎంతో నిరాశతో వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఒక్కొక్క పనిని ముగించడానికి వాళ్ళకి నానా తంటాలు పడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఎంతో నిరాశ చెందుతూ ఉన్నారు. అటువంటి సమయంలో అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారితోటి దేవుడు ఇందాక మనం చదువుకున్నటువంటి వాగ్దానాన్ని తన యొక్క ప్రవక్త అయినటువంటి హగ్గయి ద్వారా వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు కష్టపడి ఎప్పుడైతే ఈ యొక్క మందిరాన్ని కడతారో ఆ మునుపటి మందిరం యొక్క మహిమను మించినటువంటి మహిమతోటి ఈ యొక్క మందిరాన్ని, ఈ యొక్క కడవరి మందిరాన్ని నేను నింపుతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిరాశలో, శ్రమలో, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్లో చేయగలమా లేదా అనేటువంటి అనుమానంలో ఉన్న వారితోటి ఆయన గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్పండి? మునుపటి మందిరాన్ని మించినటువంటి మహిమతోటి ఈ యొక్క కడవరి మందిరాన్ని నింపుతానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎలాగోలా ఆ యొక్క దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క శక్తిని తెచ్చుకొని ఆ యొక్క మందిరాన్ని నిర్మాణం చేసి, కడవరి మందిరాన్ని నిర్మాణం చేసి తిరిగి దాన్ని ప్రతిష్ఠించారు. కానీ ఆ తర్వాత వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఏదైతే చెప్పాడో మునుపటి మందిరాన్ని మించినటువంటి మహిమతోటి కడవరి మందిరాన్ని, ఇప్పుడు వీరు కట్టినటువంటి మందిరాన్ని నింపుతానని వాగ్దానం చేశాడో, ఆ యొక్క యెహోవా తేజస్సు వలన, ఆయన మహిమ మేఘము వలన యాజకులు నిలవలేకపోయినటువంటి మహిమ ఏదైతే ఉందో అంత గొప్ప మహిమతో అయితే ఆ యొక్క మందిరం నింపబడలేదు. మీరు తర్వాత వాక్యంలో చదువుకుంటే చూడవచ్చు. కాబట్టి వీరు నిరాశ పడుతూ ఉన్నారు. ఇదేంటి దేవా, అసలు యాజకులు కూడా నిలవలేనంత మహిమతోటి నువ్వు నింపి దానికి మించినటువంటి మహిమతోటి ఈ యొక్క మందిరాన్ని నింపుతానన్నావు, ఏంటి మరి ఆ యొక్క మహిమని మేము చూడలేకపోతూ ఉన్నాం అని చెప్పి వారు కొంత నిరాశలో ఉన్నప్పుడు మరి యొక్క వాగ్దానాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. 2 కాదండి, 1వ వచనాన్ని. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై
నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అదేంటి దేవా, మునుపటి మందిరానికి మించినటువంటి మహిమతోటి నింపుతానని చెప్పి నువ్వు వాగ్దానం చేశావు, ఇంకా ఆ మహిమ మాకు కనపడలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారితో దేవుడు అంటూ ఉన్నాడు, నా మహిమను పంపించడం కాదు గాని ఏకంగా నా నిబంధన దూతనే నేను పంపిస్తాను. ఆయన ఎక్కడో ఉండి మహిమను పంపించడం కాదు కానీ ఏకంగా ఆయన నిబంధన దూతని ఆయన పంపిస్తానని చెప్పి వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాకపోతే వారేమనుకున్నారంటే మొదటి ఇచ్చిన వాగ్దానం ఇంతవరకు నెరవేరలేదు, అదే నెరవేరలేదని మేము బాధపడతా ఉంటే ఇప్పుడు ఇంకో దానికి మించిన వాగ్దానం ఇంకోటి వస్తాం. ఏమండి, జనవరి 1వ తారీఖున వచ్చింది, ఇంతవరకు మనకి అయిపోయిందా, నెరవేరిపోయిందా? ఎదురు చూస్తూ ఉన్నారా? ఎదురు చూస్తూ ఉన్నాం. మళ్ళీ నిన్న ప్రార్థన చేసుకున్నాడు దేవుడు వాక్యం ద్వారా, లేకపోతే వారం పాస్టర్ గారు వాక్యం చెప్తా దాంట్లో నుంచి ఇంకో వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు మనం ఇదేని అనుకునేది, అయ్యా ఇంతవరకు అసలు మాకు ఇంతవరకు నెరవేరలేదు, ఇంకా కొత్త వాగ్దానం ఎందుకయ్యా మాకు అని చెప్పినటువంటి నిరాశలో మనం కొన్నిసార్లు ఉంటాం. ఎందుకంటే మనకు అన్ని కూడా ఎవరి సమయంలో జరగాలంటే, ఎవరి సమయంలో జరగాలండి? ఎవరి సమయంలో జరగాలండి? మన సమయంలోనే జరగాలి కదా. 2026 నూతన సంవత్సరంలో వచ్చింది, ఆ రోజు జరగాల? నేను ఇంకా డిసెంబర్ వరకు సమయం ఉంది అనుకోండి. కొన్నిసార్లు 2027లో కూడా జరుగుద్దేమో. మనకి అట్ట కాదు, డిసెంబర్ 31 కల్లా జరిగిపోయి మళ్ళీ కొత్తది ఇంకోటి రావాలి. ఏమండి, అది దేవుని యొక్క సమయాలు ఆ విధంగా ఉండవు. కాలములు సమయములు యెహోవా యొక్క స్వాధీనములు, ఆయన వశములు. దేవుని సమయం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నీవు ఉండగలగాలి. ఎందుకంటే ఆయన ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. నీకు కావలసిన సమయంలో ఆ వాగ్దానం నెరవేర్చబడకపోవచ్చు కానీ ఆయన సమయం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఎంతో సుందరముగా ఆయన తీర్చి దిద్దుతానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నవాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనలానే ఆ యొక్క ప్రజలు కూడా ఏమనుకుంటూ ఉన్నారంటే, మునుపటి మందిరానికి మించినటువంటి మహిమతోటి ఈ యొక్క కడవరి మందిరాన్ని నింపుతానన్నాడు, ఇంతవరకు ఆ మహిమ రాలేదు. ఇప్పుడేమో ఆయన మహిమ మాత్రమే కాదు కానీ ఏకంగా ఆయన నిబంధన దూతనే స్వయంగా పంపిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈయన ఇట్లా చెప్తా ఉంటాడు అని చెప్పి వారు నిరాశలో కొనసాగుతూ ఉన్నారు. కానీ ఆ యొక్క నిబంధన దూతకు సంబంధించినటువంటి వాగ్దానం దేవుడు ఎప్పుడైతే వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సమయం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ కడవరి మందిరంలో చరిత్రను మార్చినటువంటి ఒక సంఘటన ఆ యొక్క కడవరి మందిరం జరుగుతూ ఉంది. అదేంటంటే 8 రోజుల వయసున్నటువంటి ఒక పసి పిల్లవాడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఆ పిల్లవాడిని ఆ యొక్క మందిరంలోకి తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క సమయంలో అక్కడ కొంతమంది ఆ యొక్క పసిపిల్లవాడిని చూసి వెంటనే వారి యొక్క కళ్ళు తెరవబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆ పసిపిల్లవాడు మనలాగా ప్రతిరోజు కనపడేటువంటి మరొక 8 రోజుల పిల్లవాడు కాదు కానీ ఆల్ఫా ఒమేగా, ఆది అంతము, సర్వ సృష్టికి ఆధారభూతుడై ఉన్నవాడు, వాక్యమైనటువంటి దేవుడు శరీరమును ధరించుకొని నరరూపిగా ఒక పసిపిల్లవాడిగా నిబంధన దూతగా ఏదైతే తన ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేశాడో మలాఖీ ద్వారా ఆ నిబంధన దూతగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పసిబాలుడిగా
ఆ యొక్క కడవరి మందిరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఆయన వాగ్దానములు మనకి ఆలస్యమైనట్టు అనిపించవచ్చు, కానీ ఆయన సమయం వచ్చినప్పుడు అత్యంత అద్భుతమైనటువంటి రీతిగా మన జీవితంలో అవి నెరవేరుతాయని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి నిబంధన దూతగా ఆ యొక్క కడవరి మందిరంలోకి వచ్చినటువంటి ఆ యొక్క చంటి బిడ్డ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గొప్ప మాట అన్నాడు. అదేమిటంటే, ఈ దినాన నువ్వు ఆరాధన చేయాలంటే ఎక్కడికో ఎక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదా ఏదో ఒకటి పీక్కొని ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆ మునుపటి మందిరానికి మించినటువంటి మహిమతోటి ఆయన నింపుతాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నటువంటి ఆ యొక్క కడవరి మందిరం ఎక్కడో కొండల మధ్యలో లేదు, కానీ ఈ దినం ఆ కడవరి మందిరం నువ్వు నీ కుటుంబమే అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఈ దినం నిజంగా ఆత్మతోను సత్యముతోను నీ హృదయంలో పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండకుండా నీ యొక్క క్రియలను సరిదిద్దుకొని నీ యొక్క హృదయాన్ని సరి చేసుకుని ఆత్మతోను సత్యముతోటి ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో నీవే కడవరి మందిరముగా మార్చబడతావని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మునుపటి మందిరానికి మించినటువంటి మహిమతోటి నీవు నీ కుటుంబం నింపబడుతుందని అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ యొక్క మహిమతోటి నీవు నీ కుటుంబము నింపబడాలి అంటే ఒక క్రమమైనటువంటి రీతిలో ఒక సంఘములో నీవు చేర్చబడాలి. ఎప్పుడైనా కానీ ఒక ఇటుకల కుప్ప ఉందనుకోండి, అవన్నీ ఒక కుప్పగా పడిపోయి ఉన్నాయనుకోండి, దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. కానీ ఎప్పుడైతే అవి క్రమముగా అమర్చబడతాయో అప్పుడు దానివల్ల ఒక ఉపయోగం ఉంటుంది. అది బయట నుంచి వచ్చేటువంటి హాని నుంచి దాని లోపల ఉన్న వారిని కాపాడుతూ ఉంటుంది. అనేక రకాలైన ప్రకృతి వైపత్యాల నుంచి ఆ యొక్క గోడలను మనల్ని సంరక్షిస్తాయి. కానీ ఏదో గొప్పగా ఇష్టానుసారంగా పడిపోయి ఉన్నటువంటి ఇటుకురాలు ఎవరికి కూడా ఉపయోగపడవు. అందుకే పౌలు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, చివరిగా ఒక వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలను చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నీవే ఆ కడవరి మందిరం. అది ఎక్కడో లేదు, కానీ ఆ మునుపటి మందిరానికి మించినటువంటి ఆ మహిమతోటి నీ జీవితం నింపబడాలి అంటే, ఎంతో గొప్పదైనటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆశీర్వాదంతో నీ కుటుంబం నింపబడాలి అంటే, నీవు ఏదైతే అపోస్తలుల బోధ మీద కట్టబడుతున్నటువంటి సంఘం ఉందో ఆ సంఘంలో నీవు నీ కుటుంబము ఒక చక్కగా అమర్చబడినటువంటి రాయిగా నీవు చేర్చబడాలి. ఈ దినము ఇక్కడ మనకి ఎంతో చక్కని దేవుని మందిరాన్ని మనందరి కొరకు ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, దాన్ని నడిపించడానికి ఎంతో చక్కగా వారి చిన్ననాటి నుంచి ఎంతో చక్కగా సేవ కొరకు సిద్ధం చేసి నిజంగా దేవుని యొక్క ప్రేమను కనపరిచేటువంటి వ్యక్తులను, నిజంగా దేవుని యొక్క ఆ భారాన్ని కలిగినటువంటి ఆ యొక్క దైవజనులను ఈ యొక్క ప్రాంతంలో పంపించడం నిజంగా ఈ ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరం. ఆ విధంగా అపోస్తలుల బోధ మీద కట్టబడుతున్నటువంటి ఒక సంఘంలో
ఒక చక్కగా అమర్చబడినటువంటి రాయిగా నీవు నీ కుటుంబము చేర్చబడినట్లయితే దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తూ ఉన్నాడో మునుపటి మందిరానికి మించినటువంటి మహిమతోటి నీ జీవితం, నీ కుటుంబం నింపబడుతుందని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా గట్టి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. సమయం లేదు కానీ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చక్కగా అమర్చబడినటువంటి రాయి అంటే ఇందాక ఇర్మీయా గ్రంథంలో కూడా మనం ఏం చూసాం? దేవునికి ఇష్టమైనటువంటి విషయాలు ఏంటండి? పొరుగు వారిని ప్రేమించలేకపోవడం, దాని నుంచే అన్ని సమస్యలు వస్తాయి. అసూయ వచ్చేది అక్కడి నుంచే, ద్వేషం వచ్చేది అక్కడి నుంచే, స్వార్థం వచ్చేది అక్కడి నుంచే, అసమానతలు వచ్చేది అక్కడి నుంచే. కానీ అటువంటి వారికి దేవుని యొక్క సంఘంలో స్థానం లేనే లేదు. ఎందుకంటే ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఒక శరీరంలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్క అవయవానికి కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉంటుందో, అదే విధంగా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క ప్రణాళికను బట్టి, దేవుడు వారికి ఉన్నటువంటి ఉద్దేశాలను బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క గొప్ప ప్రణాళికలు వారి పట్ల ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైనటువంటి వారే అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ముక్కు చెవుతోటి ఏమనకూడదంట, నేను గొప్ప అనకూడదు. ఎందుకంటే ముక్కు పని ముక్కుదే, చెవు పని చెవుదే. కన్నెళ్ళి నోరుతోటి నేను గొప్ప అంటానికి లేదు. ఏ అవయవం కూడా, మన కిడ్నీలు పోయి లివర్ తోటి నేను గొప్ప అంటానికి లేదు. మన యొక్క శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా దేని గొప్ప దానిదే. ఒకళ్ళు పైన ఒకళ్ళు కింద లేరు. ఇంకా చెప్పాలంటే మనం అన్నిటికంటే చులకనగా చూసేటువంటి మన శరీరంలో ఉన్నటువంటి భాగం ఏదైనా ఉందంటే ఏంటనేది కానీ చూడబోతే మన అవయవాలు అన్నిట్లో కూడా అన్నిటినీ కష్టపడి, అన్నిట్లో కల్లా కష్టపడి కాపాడుకునేదేంటి? ఎందుకంటే దీనికోసం మన తంటాలు అన్నీ కాదు. ఒకడు కరివేపాకు కలిపి రాసుకోమంటాడు, ఇంకోటి కుంగుడు మందార పువ్వు నూనెలో వేయించి దాన్ని వడపోసి దాన్ని రాసుకోమంటాడు. మనం చేసే ఈ పనులన్నీ. ఇంకోటి కోడిగుడ్డు తలకు కొట్టుకోమంటాడు. ఇవన్నీ ఎవరు ఏది చెప్పినా కూడా ముందు చేస్తాం మనం అవన్నీ కూడా, అవునా? ఇంక దేనికి అంత శ్రమ పడం. దీని కొరకు మాత్రం మన తంటాలన్నీ కూడా కాదు. ఎందుకంటే శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి కూడా దేవుడు పెట్టినటువంటి గొప్పతనం అది. నువ్వు చులకన చేద్దాం అనుకున్నావు కదా అని చెప్పి అది చులకన అయిపోదు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అదే విధంగా గొప్ప ఐక్యతతోటి, గొప్ప సమాధానముతోటి ప్రతి ఒక్కరు కూడా చక్కగా అమర్చబడినటువంటి ఆ యొక్క సంఘములో నీవు, నీ కుటుంబము ఎప్పుడైతే చేర్చబడతావో, అపోస్తలుల బోధ మీద కట్టబడుతున్నటువంటి సంఘములో నీవు ఒక చక్కగా, నీవు కూడా ఒక రాయిలాగా ఎప్పుడైతే చేర్చబడతావో, నీవు, నీ జీవితం, నీ కుటుంబం మునుపటి మందిరమునకు మించినటువంటి మహిమతోటి, యెహోవా తేజస్సుతోటి, ఆయన మేఘ మహిమతోటి నీ కుటుంబము నింపబడుతుందని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. బహు తరములకు సంతోష కారణముగా నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడతానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే నీ ఒక్కడివే ఆశీర్వదించబడటం కాదు కానీ నీ కుటుంబం ఒక్కటే కాదు కానీ నీ బంధుమిత్రులకు, ఇంకా నీ ఉన్నటువంటి ప్రాంతంలో అనేక మందికి, అనేక తరముల వారికి ఒక గొప్పమైనటువంటి విధంగా దేవుడిని దీవిస్తానని చెప్పి, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యములో నీకు పాలు కలుగు చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే నీవు, నీ కుటుంబము చక్కగా అమర్చబడినటువంటి రాయిగా అపోస్తలుల బోధ మీద కట్టబడుతున్నటువంటి ఈ యొక్క సంఘములో మీరందరూ కూడా ఉండాలని చెప్పి ప్రభు ప్రేమతోటి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క మాటలను దేవుడు మన మధ్యలో దీవించి ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్దామా ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషము. నిజముగా మరి చక్కటి వర్తమానాన్ని దైవజనులు మనకు అందించారు. తప్పనిసరిగా దేవుడి వాక్యము చెప్పినట్లుగానే
కడవరి మందిరపు యొక్క మహిమను ఇప్పుడు నూతనమైన సంవత్సరంలోనికి మనం వచ్చాము కాబట్టి నూతనమైన మహిమతో దేవుని యొక్క